ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఎంతో ఆదరణకరమైనటువంటి మాటలను అప్పుడే చెప్పారు. మేడగదిలో పస్కా పండుగ ఆచరణ, ప్రభురాత్రి భోజన సంస్కార ఆవిష్కరణ జరిగాయి. ఆ సమయంలో ప్రభువారు మాట్లాడుతూ, ఇదిగో నేను వెళ్తున్నాను అని చెప్పినప్పుడు శిష్యులు చాలా దిగులు పడ్డారు, దుఃఖపడ్డారు. యేసయ్య అన్నారు, మీ హృదయాలను కలవరపడనివ్వకండి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు కదా, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. ఇదిగో నేను మీకు నివాసాలు సిద్ధపరచ వెళ్తున్నాను, నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి, నేను వస్తాను, మరలా వచ్చి మీరు కూడా నాతో ఉండేటట్లు నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని అన్నారు. తోమా అడిగాడు, ప్రభువా మీరు ఎక్కడికి వెళ్తున్నారో మాకు తెలియదు కదా, మాకు ఆ మార్గం ఎలా తెలుస్తుంది అని ప్రశ్నించాడు. ప్రభువారు అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రాలేరు అని ఆయన చెప్పారు. చెప్పి తర్వాత ఆయన ఏమన్నారంటే, ఇదిగో మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని కూడా మీరు ఎరిగి ఉంటారు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారు అని ప్రభువారు చెప్పారు. అప్పుడు ఫిలిప్పు ఈ ప్రశ్న వేశాడు. ఏమంటున్నాడు? తన యొక్క ఆశను కనపరుస్తున్నాడు. ప్రభువా తండ్రిని మాకు కనపరచండి, మాకంతే చాలు. అప్పుడు ప్రభువారు చెప్పినటువంటి మాటలు మనం చదువుకున్నాం. ప్రియమైనటువంటి వారలారా, మరి ఈ 14వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా గమనిస్తే తండ్రి యొక్క ప్రస్తావన ఉంది. అలాగే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని యొక్క ప్రసన్నత అక్కడ ఉంది. తర్వాత మనం చదివితే పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి ప్రవచనం కూడా ఈ అధ్యాయంలో ఉంది. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి మరి ఆ యొక్క విషయాలు ఈ 14వ అధ్యాయంలో చక్కగా మనకు మరి వివరించబడినట్లు మనం చూడగలం. ఇప్పుడు మనము ప్రభు యొక్క మాటలకు ఫిలిప్పు స్పందన లేకపోతే అతని ప్రశ్న మనం గమనిస్తే, యేసును వీరు ఎందుకు వెంబడించారు? దీనికి ఇప్పుడు 11 మంది శిష్యులే ఉన్నారండి. ఒక శిష్యుడు వెళ్ళిపోయాడు. చీకటి పడింది, చీకటి కార్యాలు చేయడానికి. మరి అంధకార సంబంధమైనటువంటి మనుషులతో చేతులు కలిపిన వాడై వెళ్ళిపోయాడు యూదా. 11 మంది శిష్యులు ఉన్నారు ఇక్కడ. అయితే వీరి యొక్క మాటలను మనం గమనించినప్పుడు వారు ప్రభువును ఎందుకు వెంబడిస్తున్నారు, వారి ఆశ ఏంటి అనేది మనకు చక్కగా అవగతం అవుతూ ఉంది. ఫిలిప్పు ఏమంటున్నాడు అంటే, ప్రభువా తండ్రిని మాకు కనపరచండి, మాకు అంతే చాలు అన్నాడు. ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి తృష్ణ, ఇది ఒక పారమార్థికమైనటువంటి ఆశగా అది ఉన్నది. లోకం కొరకు, లోకంలో లభించేటటువంటి మరి భోగభాగ్యాల కొరకు, లోక సంబంధమైనటువంటి ఆశలు నెరవేర్చుకునే కొరకు ప్రభువును వెంబడిస్తున్నట్టుగా ఈ మాట మనకు అనిపించటం లేదు. ఈరోజు మనం ప్రభువును వెంబడిస్తున్నాం, క్రైస్తవులమని మనం చెప్పుకుంటున్నాం, మరి క్రీస్తు విశ్వాసులమని మనం క్లెయిమ్ చేసుకుంటున్నాం. మన యొక్క హృదయాంతరంగంలో ఆయనను వెంబడించడానికి ఉన్నటువంటి అసలైనటువంటి కారణం ఏంటి మనం పరిశీలించుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. శిష్యులు బలహీనలేనండి, కానీ చాలాసార్లు వారి గురించి ఆలోచన చేసినప్పుడు వారి మీద ఎంతో గొప్ప అభిప్రాయం మనకు కలుగుతుంది. వాళ్ళు మనలాంటి వాళ్ళే, వాళ్ళు తొందరపడ్డారు, వాళ్ళు కూడా అనేక సార్లు తప్పటడుగులు వేశారు. కానీ మరి ఆయా సందర్భంలో వాళ్ళు చూసినప్పుడు నిజంగా వాళ్ళు ప్రభువుని ఎంత ప్రేమించి, ఎంతగా మరి వారు దైవ సంబంధమైనటువంటి ఆశతో, ఆసక్తితో ఆయనను వెంబడించారు మనం చూస్తే మనకు తప్పకుండా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. దేవునిని చూడాలనేటటువంటి కోరిక. అయితే ఈ మాటలు, ఫిలిప్పు మాటలు మనం గమనిస్తే ఫిలిప్ ఏమంటున్నాడంటే, ప్రభువా తండ్రిని మాకు కనపరచు, దేవుణ్ణి కాదు. గమనించారా? ఇక్కడ ఫిలిప్పు యొక్క మరి అవగాహన అంటే, ఫిలిప్పు ఈజ్ రిప్రజెంటింగ్ ఆల్ ది డిసైపుల్స్. శిష్యులందరినీ కూడా అతడు మరి ఒక ప్రతినిధిగా మాట్లాడుతున్నట్టు మనం గమనించగలం. దేవుడిని మాకు కనపరచండి అని అంటలా, తండ్రిని మాకు కనపరచు అని అన్నారు. అంటే యేసు ప్రభు వారి సహవాసంలో
శిష్యులు దేవునిని ఎంత దగ్గరగా వాళ్ళు భావించుకున్నారంటే తండ్రి అనేటటువంటి భావనలోనికి వాళ్ళు వచ్చేసారు. ఎందుకంటే సేవారంభంలో వీరు పిలువబడినటువంటి ఆరంభ దినాల్లో యేసు ప్రభు వారు ఒకసారి ప్రార్థన చేసుకుంటూ ఉండగా వారు ఆయనను సమీపించి, ప్రభువా మాకు కూడా ప్రార్థన నేర్పించండి అని అన్నప్పుడు ప్రభువారు ఆ ప్రార్థనను ఈ మాటతో ప్రారంభించారు. ఏ మాటతోనండి? పరలోకమందున్న మా తండ్రి. అంతేగాని పరలోకమందున్న మా దేవా, ఓ భగవంతుడా, ఓ ఈశ్వరుడా, ఇలాంటి ఏదో పెద్ద మాటలు కాదు. పరలోకమందున మా తండ్రి అంటే మన యొక్క భాషలో, వ్యావహారిక భాషలో చెప్పుకోవాలంటే పరలోకమందున్నటువంటి మా నాన్నగారు అని అర్థం అన్నమాట. దట్ మచ్ క్లోజర్. కాబట్టి ఈ యొక్క మా ప్రభువారి యొక్క సహవాసంలో వాళ్ళు దేవుణ్ణి దేవుడు అని ఏదో వేరుగా దూరంగా ఉన్నట్టుగా కాకుండా తండ్రి అనే భావనలోనికి వచ్చేసారు. చూసారా? కాబట్టి ఆ యొక్క విశ్వాసము, లేకపోతే ఆ విధమైనటువంటి అవగాహన, ఆ విధమైనటువంటి దానిని అంగీకరించి దానిని వారు ఫీల్ అవుతున్నటువంటి స్థితిని మనం గమనిస్తున్నప్పుడు అది ఎంతో సంతోషకరమైనటువంటిది. గాడ్ ఈజ్ అవర్ ఫాదర్ వేర్ ఎవర్ యు ఆర్, హూ ఎవర్ యూ మే బీ. నువ్వెవరు అయినప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ స్థితిగతిలో ఉన్నప్పటికీ కూడా నీవు దేవుణ్ణి నా తండ్రి అని నువ్వు పిలుచుకోవచ్చు. అంత చనువును, అవకాశాన్ని మన ప్రభువు మనకు ఇస్తూ ఉన్నారన్నమాట. కొన్నిసార్లు మనం బలహీనం అయిపోయి చాలా దూరంగా ఫీల్ అవుతాము. ఆ సమయంలో కూడా నా తండ్రి చిన్న కుమారుల్లాగా, నేను మీ దృష్టికి వ్యతిరేకంగా నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఆయన మనకు తండ్రి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. అయితే మనం ఇక్కడ గమనించినప్పుడు ఇతని యొక్క ఆశ చాలా గొప్పదిగా ఉన్నది. ఇది ఎవరిని జ్ఞాపకం చేస్తుందంటే పాత నిబంధనలో మోషేను జ్ఞాపకం చేస్తుంది. మోషే ఒకప్పుడు ఈ రీతిగా ప్రభువును కోరుకుంటాడు. ఏమని అంటే, దేవా యెహోవా, నీ మహిమను నాకు కనపరచు అని కోరుకుంటాడు. దేవుడు అంటారు, సరే నీవు ఒక బండ సందులో నీవు నిలవాలి, రేపు నీవు నన్ను చూడలేవు, కానీ నా మహిమ నిన్ను దాటి వెళుతుంది అని అన్నారు. ఆ తెల్లవారుజామున అతడు సీనాయి పర్వతం మీదకి ఎక్కాడు. దేవుడు చెప్పిన స్థలంలో ఉన్నాడు. దేవుని యొక్క కదలికను అతడు సెన్స్ చేస్తున్నాడు. ఆ యొక్క దేవుడు వెళ్తున్నట్టుగా అతడు సెన్స్ చేస్తూ ఉండగా యెహోవా మరి మేఘములో యెహోవా అతని దాటి వెళుతూ ఉన్నప్పుడు ఈ మాటలు గంభీరమైన స్వరంలో ఆయనకు వినబడ్డాయి. ఏమని వినబడ్డాయి అంటే, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు కలిగినటువంటి దేవుడైన యెహోవా అని వ్రాయబడి ఆ స్వరాన్ని విన్నాడు. నిర్గమకాండము 34:6 ఉంటుంది, మీరు చూడనవసరం లేదు. ఇవి దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రసన్నత చూడాలని కోరినప్పుడు అతనికి తెలియచేయబడింది ఏమిటంటే దేవుని యొక్క క్యారెక్టర్ ఏంటి, దేవుడు ఎలాంటి వాడు, ఆయన కనికరమ గలవాడు, దయగలిగిన వాడు, దీర్ఘశాంతము కలిగిన వాడు, విస్తారమైనటువంటి కృపాసత్యములను చూపించేటటువంటి వాడు అనే సత్యం అతనికి తెలిసినప్పుడు మోషే తల వంచి యెహోవాకు నమస్కారము చేశాను అని వ్రాయబడి ఉన్నది. మరి యోహాను సువార్తలో ఫిలిప్పీ యొక్క కోరికను మనం చూసాం. యేసు ప్రభు వారి యొక్క జవాబును కూడా మనము చూస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి వారులారా, మోషే వినికిడిలో వినబడినటువంటి దేవుని యొక్క క్యారెక్టర్, దేవుని యొక్క గుణగణాలను మనం గమనించినప్పుడు ఆ గుణాల్లో ఏముంది? కనికరం ఉంది కదా, దయ ఉంది కదా, దీర్ఘశాంతం ఉంది కదా, కృపా సత్యములు ఉన్నవి కదా. ఇప్పుడు ఈ గుణగణాలన్నీ కూడా ఒక రాశిగా పోసి ఒక మూర్తిమత్వాన్ని మనం ఇస్తే అది ఎలా కనబడుతుంది? అది యేసులా కనబడుతుంది. ఎందుకంటే విస్తారమైన కృపాసత్యములు గలవాడు యెహోవా అంటే ఇక్కడ వ్రాయబడింది ఏంటంటే ఆయన కృపాసత్య సంపూర్ణుడు. ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్. దేవుని యొక్క కృప, సత్యము ఒక ఆకారాన్ని తీసుకున్నప్పుడు అవి యేసు ప్రభువుగా ఈ లోకంలో కనపడినట్లు మనం చూస్తాం. యేసు ప్రభు వారి యొక్క
కార్యములన్నీ కూడా, ఆయన డీలింగ్ అంతా కూడా మనుషులతో ఆయన వ్యవహరించినప్పుడు ఆయన కనికరముతో ఆయన వ్యవహరించారు, దయతో ఆయన వ్యవహరించారు. ఎక్కడ ఆయనలో మనకు రూడ్నెస్ కనపడలేదు. శిష్యులన్నా కొన్నిసార్లు విసుక్కున్నారేమో, శిష్యులన్నా కొన్నిసార్లు యేసుప్రభు దగ్గరికి వచ్చేవారిని ఆటంకపరిచారేమో, ఊరుకో అని అన్నారేమో. కానీ యేసుప్రభు తన శిష్యులను గద్దించి ఎవరైతే అవసరతలో ఉన్నారో వారిని తన యొద్దకు ఆయన చేర్చుకొని వారి అక్కను తీర్చి ఆయన పంపించారు. ఆయన దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు కదా. కల్వరి శిలువలో ఆ శుక్రవారం మనం చూసేటటువంటిది ఏంటండి, మధ్యరాత్రి 12 గంటలకు దగ్గర ఆయనను అరెస్ట్ చేసిన సమయం నుండి మరలా నెక్స్ట్ డే ఈవినింగ్ 3 o'clock వరకు కూడా ఆయన మరి శ్రమ వెంబడి శ్రమను ఆయన అనుభవిస్తూనే వెళ్ళారు కదా. కానీ ఎక్కడ కూడా ఒక్క తొట్రుపాటు కూడా మనం ఆయనలో చూడలేదండి. ఎక్కడ ఆయన కోపపడినట్టు, ద్వేషించినట్లు, తనను హింసించుతున్న వారిని ఆయన మరి దూషించినట్లు మనకు కనబడుతుందా? ఆయనకు దీర్ఘశాంతం మనకు కనబడుతుంది. కాబట్టి దేవుని యొక్క క్యారెక్టర్ అంతా యేసు ప్రభువులో మనకు కనబడుతూ ఉన్నది. అందుచేత యేసు ప్రభు వారు అన్నారు ఫిలిప్పుతో, ఫిలిప్పు నన్ను చూస్తే తండ్రిని చూచినట్టేనయ్యా అని అన్నాడు. టు సీ జీసస్ ఈజ్ టు సీ గాడ్. ప్రియమైనటువంటి వార్లారా, మరి దీనికి సంబంధించి నూతన నిబంధనలో ఖచ్చితమైనటువంటి వచనాలు మనకు ఉన్నాయండి. వీటిని మనము మనస్కరిస్తే, మన యొక్క మనస్సులో మనం ముద్రించుకుంటే, మనము కన్ఫ్యూజ్ కాకుండా యేసు ప్రభు వారి విషయంలో, తండ్రి అయిన దేవుని విషయంలో, కుమారుడైనటువంటి యేసు ప్రభు వారి విషయంలో మనము కన్ఫ్యూజన్ లేకుండా ఉండేటటువంటి వారముగా మనం ఉంటాము. ఎందుకంటే ప్రభువారు అంటున్నారు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు, తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నాము. ఇలాంటి మాటలు కనబడుతున్నాయి. ఇవి ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులకు ఇవి అంతు పట్టేటటువంటివి కాదు. కాబట్టి వారు తమ యొక్క అజ్ఞానంలో నుండి తాము లేఖనాలను అపార్థం చేసుకోవడాన్ని బట్టి అనేక సార్లు బైబిల్ను వారు విమర్శించేటటువంటి వారుగా ఉంటున్నారు. మనం ప్రకృతి సంబంధంగా కాకుండా ఆత్మ సంబంధంగా మనం ఉన్నట్టయితే ఆత్మ ద్వారా అవి మనకు అవగాహన చేయబడతాయి. ఎందుకంటే లేఖనాల్లో అవి స్పష్టంగా ఉన్నాయి. ఉదాహరణకు మనం చూస్తే కొలసీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మీరు నోట్ చేసుకోండి. అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ప్రియమైన వార్లారా, ఆత్మస్వరూపి అయినటువంటి తండ్రిలో ఏ ఏ గుణగణాలు ఉన్నాయో, లేకపోతే ఆయనలో ఏమేమి ఉంటాయో, ఆ దేవుని యొక్క స్వరూప స్వభావము యేసు ప్రభువులో ఈ లోకంలో మరి అది ప్రస్ఫుటమైంది శరీర రీతిగా. దేవుడు ఆత్మస్వరూపి కదా, ఆయనలో ఏమున్నదో ఆ యొక్క స్వభావం యొక్క స్వరూపమే యేసుక్రీస్తు. ఆ శరీర ధారణయే యేసుక్రీస్తు అని కొలస్సీ పత్రికలో మనకు చక్కగా తెలియచేయబడి ఉంది. హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభు దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు అని వ్రాయబడి ఉన్నది. తండ్రి యొక్క మహిమ యొక్క తేజస్సు, ద బ్రైట్నెస్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అని ఇంగ్లీష్లో వ్రాయబడి ఉన్నది. అలాగే ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. దేవుని మహిమ తేజస్సు, దేవుని యొక్క తత్వము ఒక శరీర రూపాన్ని దాల్చినప్పుడు ప్రియమైనటువంటి వార్లరా, అవి క్రీస్తునందు మూర్తిభవించినవి అని ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త వ్రాస్తున్నాడు. అంటే క్రీస్తు దేవుని యొక్క ప్రతిస్వరూపం అన్నమాట, తండ్రి యొక్క ప్రతిస్వరూపం. మనము అద్దంలో చూసుకున్నప్పుడు అద్దంలో మనకు కనబడేటటువంటిది మన ప్రతిబింబం, మనమే ప్రతిబింబం. కానీ అది ఒక ఇల్యూజన్, అది వాస్తవం కాదు, అది మన ప్రతిబింబం, అది ఒక భ్రాంతి లాంటిది. కానీ పరలోకంలో తండ్రి ఉన్నారు, నాడు భూమి మీద కుమారుడు ఉన్నారు. ఇద్దరిని మనం చూస్తే
మనం కన్ఫ్యూజ్ అవుతాం అన్నమాట. ఎవరు అని అనుకుంటాం. ఎందుకంటే ఆయన ప్రతిస్వరూపమే ఈయన, ఈయన ప్రతిస్వరూపమే ఆయన. కుమారుడు ఈజ్ ఈక్వల్ టు తండ్రి, తండ్రి ఈజ్ ఈక్వల్ టు కుమారుడు. ఇద్దరు వ్యక్తులు ఒకే దేవునిలో, ముగ్గురు వ్యక్తులు. కానీ ఇప్పుడు మనం తండ్రి కుమారుని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దేవుడు కుమారునిగా తండ్రిగా ఉన్నప్పుడు ప్రతిస్వరూపాలుగా మనకు ప్రత్యక్షమయ్యాడు. ఫిలిప్పీలకు రాస్తూ మరి పత్రికాకారుడు ఏమన్నాడు? 2వ అధ్యాయం 6-7 వచనాల్లో ఆయన అనగా యేసుక్రీస్తు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. వ్యాఖ్యాన సహితము అని మనకొక బైబిల్ మరి ఈజీ లాంగ్వేజ్లో దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. దానిని మనము రిఫరెన్స్ బైబిల్గా మనం వాడుకోవచ్చు. అందులో ఈ వచనం ఏమైనా వ్రాయబడిందంటే, ఆయన దైవ స్వరూపి అయి ఉండి కూడా దేవునితో సమానతను పొందాలనుకోలేదు. మనల్ని రక్షించాలి అనేటటువంటి సమయం ఆసన్నమైనప్పుడు కుమారుడైనటువంటి దేవుడు, ఆయన దేవుడే, దైవ స్వరూపి, కానీ మన కోసం దిగి రావాలి. కాబట్టి దేవునితో సమానంగా, తండ్రితో సమానంగా ఉండేటటువంటి ఆ స్టేటస్ని ఆయన విడిచి ఈ లోకంలోనికి రిక్తునిగా వచ్చాడు అని వ్రాయబడి ఉన్నది. ఈ వచనాలన్నీ మనకు దేనిని తెలియచేస్తూ ఉన్నాయి అంటే జీసస్ ఈజ్ గాడ్. ఆయన దేవుడే, తండ్రితో సమానమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి దేవుడే. అందుచేత మన యొక్క విశ్వాస ప్రమాణాన్ని, మన యొక్క నికేయ విశ్వాస ప్రమాణాన్ని ఎప్పుడైనా మనము తీసి ఒకసారి దానిని మనము గ్రహించుకుంటూ చదువుకుంటే మనకు ఈ విషయాలు అర్థమవుతాయి. ఎందుకు విశ్వాస ప్రమాణాన్ని మనం చెప్పుకోవాలి? ఎందుకు నికేయ విశ్వాస ప్రమాణాన్ని మనం చెప్పుకోవాలి? ఇదేదో ఒక ఆచారంగా కాదు, మన యొక్క విశ్వాసము ఎలాంటిది అనేటటువంటి దానిని మనం ఎప్పటికప్పుడు మనం రిఫ్రెష్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. కాబట్టి ఇది అవసరమైనటువంటి విషయం ప్రియమైనటువంటి వారలారా. అయితే యూదులు యేసు ప్రభు ఏమి మాట్లాడుతున్నారో వారు అర్థం చేసుకున్నారండి. వాళ్ళు చక్కగా అర్థం చేసుకున్నారు. మరి ఒక 2 రిఫరెన్సెస్ మనము యోహాను సువార్తలో నుండి మనం చూడొచ్చు. యోహాను సువార్త 5వ అధ్యాయంలోనికి మనం వెళ్తే అక్కడ 18వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనము. ముప్పై 38 సంవత్సరాల నుంచి బెతస్దా కోనేటి దగ్గర ఒకడు పక్షవాయువుతో పడి ఉన్నాడు. యేసు ప్రభు అతన్ని బాగు చేశారు. అది విశ్రాంతి దినం. విశ్రాంతి దినాన్ని బాగు చేయడం యూదులకు అది దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించినట్లు. కాబట్టి వారు దేవాలయంలో యేసు ప్రభువును వారు కలుసుకున్నప్పుడు వారు ప్రశ్నించినప్పుడు యేసు ప్రభు వారు ఏమని సమాధానం చెప్పారంటే, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను అని ఆయన చెప్పారు. ఆదియందు దేవుడు ఆయన విశ్రాంతి దినాన 7వ దినాన్ని ఆయన పరిశుద్ధపరిచి దాన్ని విశ్రాంతి దినంగా ఆయన విశ్రాంతి తీసుకున్నారు, కరెక్టే. కానీ మానవుడు పాపం చేసిన తరువాత జరిగినటువంటిది ఏమిటి అంటే దేవుడు మరలా రక్షణ కార్యంలోనికి ఆయన ప్రవేశించాడు. రక్షణ కార్యాన్ని చేయడానికి ఆయన మరి ఆ యొక్క పనిలోనికి ఆయన దిగారు. యేసు ప్రభు వారు దానిని తెలియచేస్తూ ఏమంటున్నారంటే, మై ఫాదర్ ఈజ్ వర్కింగ్ అండ్ ఐ ఆమ్ ఆల్సో వర్కింగ్. నా తండ్రి ఆ యొక్క పనిలో నిమగ్నమై ఉండగా నేను పనిలో నిమగ్నమై ఉన్నాను అని అంటున్నారు. అనేటప్పటికీ అక్కడ యూదులకు అర్థమైపోయింది, నా తండ్రి అని ఈయన ఎప్పుడైతే అన్నాడో ఈజ్ మేకింగ్ హిమ్సెల్ఫ్ ఈక్వల్ విత్ ద ఫాదర్. దేవుడు అని చెప్పుకున్నాడు, దేవుడితో సమానమని చెప్పుకున్నాడు అని అర్థమైంది. యేసుప్రభు వారు అలాగే చెప్పుకున్నారు, ఆయన పొరపాటు చేయలేదు. వాళ్ళు కూడా కరెక్ట్గానే అర్థం చేసుకున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు తన యొక్క దైవత్వాన్ని ఇక్కడ క్లెయిమ్ చేశారు.
చెప్తున్నారు. ప్రియమైనటువంటి వారులారా, అది వారికి అర్థమైంది కానీ వారు దానిని అంగీకరించడానికి ఇష్టపడలేదు. అది డిఫరెన్స్. యూదులు యేసును మరి దేవునిగా అంగీకరించడానికి ఇష్టపడలేదు, మెస్సయ్యగా అంగీకరించడానికి ఇష్టపడలేదు, దేవుని కుమారునిగా అంగీకరించడానికి వారు ఇష్టపడలేదు. కాబట్టి వాళ్ళు ఆయనను చంపడం కోసం తమ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు మనం చూస్తాం. యోహాను సువార్తలోని 10వ అధ్యాయంలోనికి రండి, 33వ వచనాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 10:33 చదవండి అమ్మా. ముప్పై 33 చదవండి. చాలండి. అది ఆలయ ప్రతిష్ఠ పండుగ జరుగుతున్నటువంటి దినం. ఆ కాలం యేసు ప్రభు వారు సొలొమోను మంటపంలో ఆయన తిరుగుతూ ఉండగా యూదులు మరలా యేసు ప్రభు చుట్టూ గ్యాదర్ అయిపోయారు. ఎంతకాలం మమ్మల్ని డౌట్లో ఉంచుతావు, మాకు క్లారిఫికేషన్ ఇవ్వు, నీవు ఏమై ఉన్నావు, క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పు అని డిమాండ్ చేశారు. యేసు ప్రభు వారు వారితో చెప్పడం మొదలుపెట్టాను, నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను, మీరు దాన్ని వినలేదు. నా గొర్రెలైతే నా స్వరం వింటాయి, నా గొర్రెలు నా చేతిలో ఉన్నాయి, నా చేతిలో నుండి ఎవడు వాటిని అపహరించలేడు, నా తండ్రి మరి వాటిని కాపాడుతాడు అని చెప్తూ మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు అని ముందే చెప్పేసి ఆయన 30వ వచనం వచ్చేటప్పటికి ఏమన్నారంటే, నేను నువ్వు తండ్రియు ఏకమై ఉన్నాము అని చెప్పారు. నేను తండ్రియు ఏకమై ఉన్నాము. ప్రియమైనటువంటి వారులారా, యేసు ప్రభు వారి మాటలు చెప్పడం ఏంటి అర్థం అంటే, నేను నువ్వు తండ్రి ఏకమై ఉన్నామంటే ఇద్దరం ఒకటే అని అర్థం కాదు. తండ్రి తండ్రి, కుమారుడు కుమారుడే, కానీ యూనిటీ వన్ ఇన్ క్యారెక్టర్. వారి యొక్క మూర్తిమత్వములో ఒకటే. తండ్రిలో ఉన్న మూర్తిమత్వము, కుమారులో ఉన్న మూర్తిమత్వము ఒకటే. దే ఆర్ వన్ ఇన్ నేచర్. వారి యొక్క స్వభావము ఒకటే. తండ్రి స్వభావము, కుమారుని స్వభావము ఒకేలా. దే ఆర్ వన్ ఇన్ పర్పస్. వారి యొక్క ఉద్దేశంలో ఒకటే ఉద్దేశాన్ని వారు కలిగి ఉన్నారు, తండ్రి కుమారుడు కూడా. అలాగే దే ఆర్ వన్ ఇన్ మిషన్. వారు ఏ పనినైతే వారు చేయబోతూ ఉన్నారు, ఏ మరి పరిచర్యనైతే చేయబోతూ ఉన్నారో దానిలో తండ్రి కుమారుడు ఒకటే పరిచర్య. దే ఆర్ వన్ ఇన్ యాక్షన్. వారు ఆ యొక్క కార్యములను లోకంలో చేసినప్పుడు కూడా వారు తండ్రి కుమారుడు ఒకే రీతిగా. ప్రియమైనటువంటి వారులారా, ఈ లోకంలోనికి యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన తండ్రిని ఘనపరిచారు. ప్రతి దాని విషయంలో తండ్రికి ఆపాదించారు. ఏమని అంటే, నా తండ్రి చెప్పిన మాటలే నేను చెప్తున్నా, నా తండ్రి చేస్తున్న క్రియలే నేను చేస్తున్నాను. ఇలాగున తన తండ్రిని ఆయన ఘనపరుస్తూ మానవులమైనటువంటి మనము దేవునిని ఎలా ఘనపరచాలో, ఎలా హెచ్చించాలో ఆయన మనకు చూపించారు. కానీ సందర్భం వచ్చినప్పుడు తండ్రి స్వభావమే నా స్వభావము, తండ్రి యొక్క పనియే నా పని, తండ్రి యొక్క ఆలోచనయే నా ఆలోచన, తండ్రి క్రియయే నా క్రియ, తండ్రి మాటే నా మాట అని ఆ ఐక్యతను ఖచ్చితంగా ప్రభువారు తెలియచేశారు. అయితే ఈ సందర్భంలో యూదులు వాళ్ళకు అర్థమైంది. వాళ్ళు ఏమంటున్నారు, ప్రభువుని అడిగారు. వాళ్ళని అడిగారు, నేను చాలా మంచి క్రియలు నేను మీకు చూపించాను కదా, అనేకమైన అద్భుతాలు చేశాను కదా, మీరు ఎందుకు రాళ్ళు చేత పట్టుకున్నారు? ఆల్రెడీ రాళ్ళు పట్టుకున్నారండి వాళ్ళు. దేవాలయంలో యేసును పట్టుకుని బయటికి ఈడ్చుకుని వెళ్ళిపోయి రాళ్ళతో కొట్టి చంపేద్దామని వాళ్ళు స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయారు. ఆ యొక్క పిక్చర్ని మనం ఊహించుకుంటే మనకు చాలా చిత్రంగా అనిపిస్తుంది అన్నమాట. యేసు ప్రభువారు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళారనేటటువంటిది. దేవాలయంలో యూదులు అంటే చాలా ఎక్కువ మంది ఉంటారు. అప్పుడు అలా అడిగినప్పుడు వాళ్ళు ఏమని జవాబు చెప్తున్నారంటే, యువర్ ఆఫ్టర్ ఆల్ ఎ మ్యాన్, కానీ నీవు దేవునితో సమానంగా ఎంచుకొని మరి దేవుణ్ణని నీవు చెప్పుకుంటున్నావు, మనుషుడు అయి ఉండి అని అంటున్నారు. వాళ్ళ అండర్స్టాండింగ్ కరెక్టే.
యేసుప్రభు వారు చెప్పింది కరెక్టే. కానీ వాళ్ళు ఆయన మాటలు అర్థం చేసుకున్నా దానిని అంగీకరించడానికి వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి నువ్వు మనుష్యుడవే, మనుష్యుడవే, మనుష్యుడవే ఇలా మాట్లాడడం దేవదూషణ మరణకరమైనటువంటి పాపం. కాబట్టి మేము నిన్ను కొట్టడానికి రాళ్ళు చేతి పట్టుకున్నామని చెప్పి వాళ్ళు చెప్పారు. అయితే యేసు ప్రభు వారు అది సమయం కాదు కాబట్టి వారి మధ్యలో నుండి వెళ్ళిపోయినట్లు మనము చూస్తాము. ప్రియమైనటువంటి వారులారా, ఇవన్నీ మనకేమని తెలియచేస్తున్నాయంటే క్రీస్తు ప్రభుని యొక్క దైవత్వాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాయి. లోకం యేసును మనిషిగా అంగీకరించడానికి లోకానికి ఇబ్బంది లేదండి. మనుషులో కూడా ఉత్తమమైన మనిషిగా అంగీకరించడానికి వాళ్ళకి ఇబ్బంది లేదండి. ఆయనలాగా బోధించిన వాడు లేడు అని చెప్పడానికి వాళ్ళకేమి ఇబ్బంది లేదండి. లేకపోతే ఆయనలాగా అద్భుతాలు చేసినటువంటి వాడు ఎవరు కూడా లేరు అని చెప్పడంలో వాళ్ళకి ఇబ్బంది లేదండి. కానీ ఆయనను దైవ కుమారుడుగా, లేకపోతే దైవ సమానుడుగా, దైవ స్వరూపిగా, దేవునిగా అంగీకరించడానికి లోకానికి మనస్కరించదు. సువార్త వెలుగు వారి హృదయంలో బలముగా ప్రకాశించితే తప్ప ఈ యొక్క అవగాహనలోనికి, ఈ యొక్క అంగీకారంలోనికి లోకము రాలేదండి. సంగమా, నీ యొక్క బాధ్యత, నా యొక్క బాధ్యత ఏంటో తెలుసా? యేసును ఏదో ఒక ఉత్తమ పురుషునిగా మనం లోకానికి చూపించడానికి మనం ఇక్కడ లేమండి. యేసును రక్షకునిగాను, దేవునిగాను, ప్రభువుగాను చూపించడానికి మనం ఉన్నాం ఇక్కడ. యేసు ప్రభు రోగాలను బాగు చేసి ఒక డాక్టర్లాగా మనం చూపిస్తే కుదరదు. అవసరాలు తీర్చేటటువంటి ఒక శక్తిగా మనం చూపిస్తే చాలదునో. అక్కడ సంఘము చాలా తప్పు చేస్తూ ఉన్నది. ఆయన యొక్క స్థాయిని దిగజార్చి ఏదో చిన్న అవసరతలు తీర్చేవాడిగా సంఘం చూపిస్తూ ఉన్నది. మనం దాన్ని మానుకుంటే మంచిది. అవన్నీ ఆయన చేయగలిగిన వాడు. కానీ ఆయన ఏ స్థానంలో ఉన్నాడో దానిని మనం చూపించాలి. హీఈస్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్, హీఈస్ గాడ్ హిమ్సెల్ఫ్ అండ్ హీఈస్ ద లార్డ్ ఆల్మైటీ. దీనిని మనము చూపించవలసినటువంటి అవసరత ఉన్నది. దేవుణ్ణి చూసిన తర్వాత మనం ఏం చేయాలి? వాళ్ళు దేవుడే కనబడ్డాడు అనుకోండి, ఆ తర్వాత ఏంటి, ఇంక అయిపోయిందా? భలే దేవుడు నేను చూశానని మనం చెప్పుకోవడమా? బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. మోషే మండుచున్న పొద దగ్గరికి వెళ్ళాడు, దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని పని కొరకు బయలుదేరి వెళ్ళాడు. సీనాయి పర్వతం మీద ఇదిగో దేవుని యొక్క క్యారెక్టర్ని అతను విన్నాడు, క్రిందికి వచ్చాడు, దేవుని పనిలో కొనసాగాడు. యెషయా దేవుని యొక్క మహిమ దర్శనాన్ని చూశాడు, అతడు ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క సేవ చేయడానికి అతడు ఆయత్తపడ్డాడు. ఇక్కడ కూడా మనకు అదే కనబడుతుంది. యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేసిన క్రియలు చేస్తాడు. నేను చేసిన క్రియలు మాత్రమే కాదు కానీ అంతకంటే వాటికంటే మరి గొప్పవి చేస్తాడు అని అన్నారు. దేవుని యొక్క ప్రసన్నతను మనం అనుభవించిన తర్వాత, దేవుని ఆలయంలోనికి వచ్చి ఆయనను ఆరాధించుకొని ఆయనను మన దర్శన భాగ్యాన్ని మనం పొందుకున్న తర్వాత బయటికి మనం ఇంటికి వెళ్ళి మన జీవితాన్ని మన ఇష్టానుసారంగా గడపడం కోసం కాదు, ఆయన కొరకు జీవించడానికి మనం వెళ్ళాలి. యేసు ప్రభు కంటే గొప్ప కార్యాలు మనం చేస్తామా? దాని అర్థం అది కాదు. యేసు ప్రభు వారి శక్తి కంటే మన శక్తి ఎక్కువ కాదు, ఆయన జ్ఞానం కంటే మన జ్ఞానం ఎక్కువ కాదు. కానీ యేసు ప్రభు వారు అన్నారు, ఆయన ఒక లిమిటెడ్ ఏరియాలో ఆయన పరిచర్య చేశారు ఇశ్రాయేల్ దేశంలో. కానీ శిష్యులు ఆ యొక్క బౌండరీస్ దాటి ఇదిగో యూదయ, సమరయ, భూదిగంతముల వరకు కూడా వాళ్ళు వెళ్ళిపోతారు. అన్ని జాతుల వారికి, అన్ని దేశముల వారికి, అందరి ప్రజలకి కూడా వారు సువార్తను ప్రకటిస్తారు. శిష్యులు అలాగే చేశారు. మన దేశానికి ఆ శిష్యులో ఒకడైనటువంటి తోమా వచ్చాడు. అతడు రాకముందు ప్రభు పునరుద్ధాన దినాన ప్రభు అతని కోసం ప్రత్యేకంగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు అతను ఏమాట అన్నాడు? ప్రభు వారు అన్నారు, తోమా, ఎందుకు సందేహపడ్డావయ్యా? చూడు, నా చేయి చూడు, ఈ గాయం చూడు, నా ప్రక్కలో చేపెట్టు చూడు అన్నప్పుడు గబగబా వెళ్ళి ఆయన యొక్క గాయంలో వేలు పెట్టి ఆయన పక్కలో చేపెట్టడానికి ప్రయత్నం చేయలేదండి. అంత అలాంటి వాడు కాదు తోమా. వెంటనే అతను ప్రభువు ముందు సాగిలిపడినట్టు అయ్యాడు. నా ప్రభువా, నా దేవా. ఇక మీదట తండ్రిని కనపరచమనేటటువంటి కోరిక కాదు, నీవే దేవుడవు, నీవే నా ప్రభుడవు,
మై గాడ్ మై లార్డ్ ఈజ్ ద ఫస్ట్ క్రీడ్ ఆఫ్ ద ఎర్లీ చర్చ్. మరి ఆది సంఘం యొక్క మొదటి విశ్వాస సూత్రం ఏంటంటే, యేసు నా ప్రభువు, నా దేవుడు. చూసారు ఎంత అండర్స్టాండింగ్ వచ్చేసారు. దే హ్యావ్ నో డౌట్ ఎట్ ఆల్. అందుచేత అపోస్తల కార్యాల గ్రంథంలో మనం చూస్తే వారి యొక్క పరిచర్య యొక్క ప్రభావాన్ని మనం చూస్తాం. ప్రియమైనటువంటి వారి సాయంకాల సమయమందు ఇలాంటి ప్రభువును మనం ఆరాధిస్తున్నాం. యూదుల వలె మనం అపార్థం చేసుకోకూడదు. నాడు శిష్యులు ఉన్నటువంటి బలహీనమైనటువంటి విశ్వాసంలో మనం ఉండకూడదు. మన విశ్వాసం పరిపూర్ణం కావాలి. ఆయన మన దేవునిగా, మన ప్రభువుగా మనము కలిగి ఉండి ఆయనను ప్రకటిస్తూ ఆయన సాక్షులుగా కొనసాగిపోవాలి. అట్టి కృప ఆత్మదేవుడు మనకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం గురించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక.